స్కూల్ ఆటో ఇంకా రాలేదు. నా బుజ్జిగడైతే రెడీ అయిపోయాడు. కొంచెం వీళ్ళ ఇబ్బంది అయితే పెట్టేశాడు. ఉప్మా తినడానికి చాలా ఇబ్బంది పెట్టేశాడు. ఇడ్లీ పూరి అంటే బాగా తినేస్తున్నాడు, కానీ ఉప్మా తినడానికి చిరాకు పెట్టేశాడు. నాకు అది కోపం వస్తుంది, కొడిసాను కూడా. ఇవ్వండి బ్యాగ్ అయితే రెడీగా పెట్టేసాము ఇక్కడ. నేను కొట్టాను. ఎవరిది బ్యాగ్ అది? ఇదేనా? ఇదిగోండి వేసుకున్నాడు స్కూల్ బ్యాగ్ అయితే చక్కగా. వాడు బ్యాగ్ వేసుకోండి. మీకు కంప్లైంట్ చేయాలి. మా నోహి ఏమో, మా నవ్య ఏమో నోహికి ఈరోజు బాధ తీసింది, టిఫిన్ చేయలేదని చెప్పేసి చాలా దారుణం కొట్టేసింది. బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. బయటకు వచ్చాను, ఇంకా నాకు బీపీ వచ్చింది. నోహికి నవ్య అయిపోయింది. బుజ్జిగాడు వాళ్ళ నాన్న ఎవరి డ్యూటీలో కలిసి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళిపోయాడు బుజ్జిగాడు, నాతో డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకుని దేవం పెట్టేసాను. ఇవ్వండి మొత్తం క్లీనింగ్ అయ్యింది. నేదో నాకు వచ్చినట్టు నేను క్లీన్ చేశాను. ఇంకా వంటగది అయితే సామాన్లు ఉన్నాయి, తోముకోవాలి. తిండివి ఉంటాయి కదా, అవి తోముకోలేదండి. బాగా ఉప్మా అయితే ఉంది, పొద్దున్న చేశాను కదా, ఇప్పుడైతే నేను తినేలేదు. అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు నిన్నటివి ఇవాళ కలిపి పాలాసి పెడుతున్నాను. ఆడు తాగేది చిన్న గ్లాస్, నా గ్లాస్ కూడా చూపెడితే మీరు నమ్ముతారు లేదో. గుండె దీనిలోన ఇక్కడికి తాగుతాడు, ఉన్నవంతా అంతే ఖాళీయే, ఇక్కడ తాగుతాడు. తాగడానికి కూడా నచ్చుకోడు. ఏదో ఈ మధ్య ఏదో నా అదృష్టం కొద్ది తాగుతున్నాడు. గుండె ఇటు పక్కకు వచ్చి టిఫిన్ తినగా కొంచెం టీ చేసుకొని తాగుతున్నాను. ఎందుకు కదా ఇంకా మా ఆయనకి ఇందులో గిన్నెలో పెరుగన్నం కలిపాను పొద్దున్న బాక్స్ కని. ఇదే గిన్నెలో వేసేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ పడిపోయినా మళ్ళీ తోముకోవడం చేసుకోవడం ఎందుకని ఈ గిన్నెలో వేసుకున్నాను. పప్పు అన్నం తినేస్తాను, మరి ఏటి వండుకోబుద్ధి లేదు. కూర అయితే తినేసి పిండడాలు కూడా ఉన్నాయి కదా, అందు గురించి అని. నా బ్లౌజ్ అయితే అయిపోయింది. మొన్న చూపెట్టాను కదా, కుట్టాను, సగం కుట్టాను, అవలేదు అన్నాను కదా. నేను కుడదాము అనడానికి అమ్మ అని వచ్చారు, అందువల్ల అవలేదు, పక్కన పెట్టాను. ఇగోండి మొత్తం కుట్టేసాను. ఇవన్నీ హెమ్మింగ్ చేయడానికి పెట్టాను. ఇంకా ఏంటంటే కొద్దిగా టైట్ వచ్చింది, సైడ్స్ ఇప్పుకొని మళ్ళీ కొద్దిగా నాకు తగ్గట్టుగా నేను చేసుకోవాలి. కొంచెం కాటన్ కదా పట్టేసినట్టుగా అయిపోయింది. బాగా వచ్చింది లేదు చూడండి. వేసిన తర్వాత చూపెడతాను. దీని మీద ఏ చీర కడుతున్నా కూడా మీకు చూపెడుతున్నా. చీర స్పెషల్ నాకు, అది ఎప్పుడు స్పెషల్ నాకు ఆ చీర. దాని మీద కట్టుకోవడానికి ఈ బ్లౌజ్ కుట్టుకున్నాను నేను. వచ్చేసి 1:15 అయితే భోజనం టైం అయింది. మంచి సినిమా వస్తుంది, ఖుషి మూవీకి వచ్చింది. అన్నం చూపెట్టాను కదా, మళ్ళీ చూపెడితే మీకు బోరు. ఇవ్వండి చికెన్ అయితే బయటకు తీసి ఉంచాను, కూలింగ్లో పెట్టాను కదా, ఫ్రిడ్జ్లోన తీసి ఉంచాను. ఇవ్వండి ఇప్పుడు వేసుకొని తినేస్తాను నేను. గుడ్ ఈవినింగ్ అండి. చూడండి క్లైమేట్ అయితే సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అంత చల్లగా ఉందంటే కొద్దిగా చల్లగా ఉంది, కానీ కరెంట్ అయితే పోయింది. మా బుజ్జిగాడి గురించి అయితే వెయిటింగ్, ఇంకా అయితే ఆటో రాలేదు. వర్షం పడ్డది పాపం, మా ఇంటి వారు ముగ్గేసింది పాపము. పొద్దున్నే కష్టపడి కడిగింది. నాకు ఎప్పుడు పిలుస్తారు కానీ పిల్లలేదు, క్యారేజ్లో ఉండడం వల్ల పిల్లలేదు, ఎప్పుడు పిలుస్తారు పిల్లలేదు. మా మామిడి కడుక్కొని పాపం ముగ్గంతా చెరిపింది. నాకైతే బాధ అనిపించింది. అయినంత వరకు వర్షం పడదు, వేసిన తర్వాత వర్షం పడదు, అది బాధ అనిపించింది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఎందుకు పడ్డది లైట్ పడదు, అందుకు ఉక్కపోతే అయితే స్టార్ట్ అయింది. గుడ్ ఈవినింగ్ అండి. బుజ్జిగాడు అయితే వచ్చేసాడు ఇంటికి. రెండు ఆడికి ఇచ్చిన అక్షరాలు చూస్తే మీరు షాక్ అవుతారు. అప్పుడే మా పెద్దవాడికి హిందీ అక్షరాలు ఇచ్చారు, ఆ ఇచ్చారు. అప్పుడెప్పుడో నేర్చుకుని గుర్తుంది, ఇది ఒక్కటే అక్షరం గుర్తుంది, ఆ వచ్చు, అంతకుమించి నాకు చదవడం రాదు. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. మేఘాలు కొంచెం మూసాయి. దేవుడి దగ్గర వర్షం పడితే ఫుల్ హ్యాపీ. బుజ్జిగాడికి అయితే ఇప్పుడు ఏదైనా ప్రిపరేషన్ చేసి పాలు కొద్దిగా తాగబెడతాను, ఆడికి ఎనర్జీ రావడానికి. టైం వచ్చేసి 5:45 అయిపోయింది. బుజ్జిగాడు అయితే వచ్చేసాడు. ఇంగ్లీషు మ్యాథ్స్ అనుకున్నాను కానీ వాళ్ళు రాయమేస్తారు అనుకోలేదు. ఇప్పుడు చూడాలి ఎలా రాస్తాడు. ఇవి ప్రాక్టీస్ కూడా చేయలేదు వీడు ఎక్కువ, మేము రాయించినా రాయలేదు. ఎలా రాస్తాడు చూడాలి. నెమ్మది ప్రాక్టీస్, ఇందులోనే ప్రాక్టీస్ అవ్వాలి పూర్తిగాడికి. వాయిస్ తప్పించి నవ్వే కనిపించట్లేదు అనుకుంటున్నాడు, ఏం లేదండి. పొద్దున కొంచెం ఎండ కాల్సింది కదా, కొంచెం తలనొప్పి వచ్చింది లైట్గా, అందు గురించి ఆయిల్ ఫుల్ మెత్తేసాను. ఇంకా గట్టిగా పిల్లకేస్తుంటే వెనక పక్క నొప్పి వస్తుంది, అందు గురించి ఇవి లూజ్గా ఒప్పేసాను. ఇంకా పొద్దున్న ఉప్మా చేశాను కదా, కొంచెం ఇది ప్లేట్లు వేసుకొని తింటున్నాను. బుజ్జిగాడు ఏమో హ్యాపీ టీవీ చూస్తున్నాడు. క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ క్లైమేట్ ఎన్నిసార్లు చెప్పినా చెప్తాను, ఏమనుకోకండి తప్పుగా. మా అమ్మ ఫేవరెట్. ఇలాగుంటే మనం 10 మంది చేయవలసిన పని అది ఒక్కదే చేయగలదు, అంత హైలైట్. ఎందుకంటే ఈ క్లైమేట్ అంతా అంత రిలాక్స్గా అయిపోద్ది.
ఇంత చిన్న ఎండ ఉన్నా దాన్ని తట్టుకోలేదు. అంటే అంత సుకుమారేం కాదు, కొంచెం ఆరోగ్యానికి బట్టి ఉంటుంది కదా మార్పులు చేర్పులు. అలాగే ఈ వెళ్తే క్లైమేట్ ఉంటే 10 మంది చేసే పని ఒక్క రోజులో చేస్తుంది మా అమ్మ అయితే, అంత హైలైట్. ఇప్పుడైతే అలాగే తప్పుగా అనుకోకండి, మీ అమ్మ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాను అనకండి, చెప్తున్నాను మా అమ్మకి ఇష్టం ఇలాగనేసి. ఇదిగోండి ఇప్పుడే వచ్చారు మా ఆయన అయితే, కానీ సిక్కి వెళ్తున్నారు బుజ్జిగాడు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా చినుకులు పడుతున్నాయి అక్కడక్కడ చూడండి డాట్స్ లాగా. కిలోమీటర్ నాన్న వర్షం నానేడా అన్నారు ముక్సి కూడా వచ్చి కాదు ఏందట మురుకోగలేదు అప్పకి. సరే అయితే తొందరగా వచ్చాను. వెళ్ళలేదు పోపో, బాయ్ బాయ్ నోహి బాయ్. ఇదిగోండి పునుగులు అయితే తెచ్చుకున్నాను వాళ్ళ నాన్నతో వెళ్ళేసి, కొంచెం తిన్నాడు. చిన్న పులుపు అంది, నేను ఒకటి తిన్నాను, బాగోలేదా. సగం తిన్నాడు. ఇదిగోండి మనవి అయితే వంట అయితే రెడీ చేసింది. మన ఊహ ఏమో నీట్గా అన్నం తినకముందు చేగడలు తినేస్తున్నాడు. మన అవి ఏమో నీట్గా సాంబార్ కలుపుతూ కూర్చుంది. సాంబార్ పొద్దున పప్పుని సాంబార్ చేస్తాను. చల్ల నీళ్ళు, జంతుకులు, అన్నము, మా ఆయన తెచ్చిన బజ్జీల్లో ఒకటి అయిపోయింది. ఓకే గుడ్. ఇక్కడ ఎదురుగేట వస్తుంది అవ్యా. ఈ సినిమా నాకు చిన్నప్పుడు చూసినప్పుడు ఏడుపు వచ్చింది బాబు. అంత ఇష్టంగా పెంచుకున్న ఇదే చనిపోతే పాప చచ్చిపోయినప్పుడు అది డాడీ డాడీ అనుకొని చచ్చిపోవడం, అతను చనిపోయిన తర్వాత ఆడు తట్టుకోలేక ఆడు బాధపడడం, చాలా సినిమా అయితే అప్పుడు చూసినప్పుడు ఏడుపు వచ్చింది, నిజంగా ఏడుస్తుంది తెలుసా. మర్చిపోలేని సినిమా అదొకటి నాకు బాగా, నాకు ఎంతో ఇష్టమైన సినిమా కూడా డాడీ మూవీ, నాకు ఫేవరెట్ మూవీ. చాలా బాగుంటుంది సినిమా అయితే మాత్రం. యాక్టింగ్ అందరూ చాలా బాగా చేస్తారు. రియల్గా కామెడీ అని కాదు కానీ రియల్గా ఉన్నట్టు ఉంటుంది. యాక్టింగ్ అంత బాగుంటుంది, చాలా బాగా చేశారు. చిరంజీవి కానీ, సిమ్రాన్, రాజేంద్ర ప్రసాద్, ఆ పాప అందరూ ఉండి కూడా. ఇదండి మా డాడీ మూవీ రివ్యూ. ఓకేనా, మన ఊహి చూడండి. నేనే అనుకుని గెంతుతాడు నాతో ఎప్పుడున్నా. ఒక సాంబార్కి మాత్రం ఒక సబ్స్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.